అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వం తాలూకా లోతైన ఉద్దేశం మీద నేను ఈ వీడియో మీతో మీ అందరితో మాట్లాడుతాను. ఈ ముచ్చటిని మీరు కూడా ప్రజలు కూడా గమనించండి. వీలైనంత వరకు కామెంట్ చేయండి, తప్పులేదు. నేను ఒక మాట, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇస్తామన్నటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టేసింది. యువత చెడు మార్గంలో మత్తులో మునిగిపోతున్నారు. గంజాయిని ఎక్కడికక్కడ ఏరి పారేయాలి అని చెప్పేసి మొత్తం పోలీసు బలగాళ్ళందరినీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెక్కేట్లు పెట్టి వాటికి దాని మీద చెక్కింగ్లకి తనిఖీలకి 24 గంటలు కూడా గుడారాలు వేసి ఈ గంజాయి స్మగ్లింగ్ని నిలుపు చేయాలి. దొరికిన వాళ్ళు కూడా పట్టుకొని వాళ్ళు అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మనకి ఎందుకంటే ఒరిస్సా మనకు పక్కనే ఉంది కాబట్టి ఒరిస్సా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుంది. ఒరిస్సాలో వాళ్ళకి బాగా అదొక వస్తువులకు అలవాటు అయిపోయింది. అక్కడ మందుకు కానీ లేకపోతే నాటుసారా కానీ లేకపోతే ఇలాంటి గంజాయిలు కానీ విచ్చలవిడిగా అది ఏం పెద్ద పట్టింపు లేకుండా అక్కడ అంతా జరుగుతూనే ఉంటుంది. దానికి బదులుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ రవాణా జరుగుతూ ఉండడం మాత్రం వాస్తవమే. అయితే మన ప్రభుత్వం యువత చెడిపోద్ది, యువత మత్తుకు బానిస అవ్వకూడదు అని పోలీసులతో పెద్ద ప్రచారం చేయించి మరి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి కటౌట్లు కట్టి మరీ విపరీతమైన ప్రచారం పెడతా ఉంది. ఇదేమో యువత మీద ప్రేమతోనో యువత చెడిపోద్దనో లేకపోతే ప్రజల మత్తులో మునిగిపోతారనో మనల్ని బాగు చేయాలనే ఉద్దేశం కాదండి ఇది. నేను ఖచ్చితంగా చెప్తాను. ఈనాడు ఏవైతే మద్యం ఉందో ఈ గంజాయి విచ్చలవిడిగా దొరికితే భ్రాంతి పడిపోతుంది, మద్యపానం పడిపోతుంది. ఈ మద్యపానం అనేది ఇప్పుడు అంతా మొత్తం అందరికీ ఇప్పుడు కమిషన్ల మీద కదా, ఈ కమిషన్లన్నీ దెబ్బతింటాయి. అందుకే కాబట్టి ఈ గంజాయి అనేది కొంతమంది యువతకు కూడా అలవాటు పడిపోయారు. ఎప్పుడైతే మద్యపానం ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మద్యపానాన్ని తిరిగి అమలు చేశారో అప్పటి నుంచి కూడా 15 సంవత్సరాల కుర్రాడు కూడా బానిస అయ్యాడు. మరి 15 సంవత్సరాల కుర్రాడు విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా మద్యానికి బానిస అయ్యారు. వీళ్ళు మద్యానికి రోజు తాగాలనుకుంటే డబ్బులు ఎక్కడ వస్తాయి? చాలా కనుకనే ఎక్కడ గంజాయి దొరికితే అక్కడ 100-50 కొనుక్కొని వాళ్ళు కొన్ని 4 రోజులు 10 రోజులు తాగడానికి అలవాటు పడిపోయారు, మత్తుకు బానిస అయ్యారు. కాబట్టి ఆ విధంగా యువత చెడిపోయింది. ఈ విధంగా ఆదాయం కోసం ఉన్నటువంటి ఏదైతే ఈ గంజాయి ఉందో దాన్ని నిర్మూలన చేయాలి. ఇక్కడ మద్యం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశము. అంచేత ఇది మన మీద కానీ మన పిల్లల మీద కానీ మన కుటుంబం మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు, అభిమానం లేదు, ఆప్య